హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఏఏఓ స్పెషలిస్ట్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ రిక్వైర్మెంట్ 2025 గురించి షార్ట్‌గా తెలుసుకుందాం. సో, ఎల్ఐసి అంటే దేశంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ, రైట్? ఇక్కడ ఉద్యోగం అంటే జీతం బాగుంటుంది, అలవెన్స్‌లు సాలిడ్‌గా ఉంటాయి. అందుకే ఈ నోటిఫికేషన్ చాలా మందికి గోల్డెన్ ఛాన్స్. సో, డైరెక్ట్‌గా మనం పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో, మొత్తం 491 పోస్టులున్నాయి. దీంట్లో అసిస్టెంట్ ఇంజినీర్‌కేమో 85 పోస్టులున్నాయి. ఓకే. సో, ఏఏఓ స్పెషలిస్ట్‌కేమో మొత్తం 410 పోస్టులున్నాయి. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఏమో 16థ్ ఆగస్ట్‌న స్టార్ట్ అవుతుంది. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి 8థ్ సెప్టెంబర్ అనమాట. ఓకే. సో, ప్రిలిమ్స్ ఏమో 3 అక్టోబర్‌న, మెయిన్స్ వచ్చేసి 8థ్ నవంబర్‌న. టైం బాగానే ఉంది. కానీ చివరి రోజు వరకు మీరు వాయిదా వేయకండి అప్లికే చేయడానికి. ఓకేనా? సో, మనం ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ జాబ్‌కి కావాల్సినటువంటి అర్హతలు. సో, అసిస్టెంట్ ఇంజినీర్‌కి బీఈ కానీ, బీటెక్ కానీ, అంటే బీటెక్ వచ్చేసి సివిల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో చేసినోళ్ళు ఉంటారు కదా! అవి. సో, ప్లస్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఏఏఓ సీఏకొచ్చేసరికి డిగ్రీ ప్లస్ సీఏ ఫైనల్ ప్లస్ ఐసీఐ మెంబర్ అయ్యుండాలి. అదేవిధంగా ఏఏఓ సీఎస్‌కి వచ్చేసి డిగ్రీ ప్లస్ ఐసీఎస్ఐ మెంబర్ అయ్యుండాలి. అదేవిధంగా ఏఏఓ యాక్చువల్ పోస్ట్‌కి డిగ్రీ ఉండాలి. ప్లస్ 6 యాక్చువల్ పేపర్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా ఏఏఓ ఇన్సూరెన్స్ జాబ్‌కొచ్చేసి డిగ్రీ ఉండాలి. 5 ఇయర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఏఏఓ లీగల్‌లో లా డిగ్రీ ఉండాలి. 2 ఇయర్స్ అడ్వకేట్ అండ్ లీగల్ ఆఫీసర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. సో, వీటికి వయసొచ్చేసి 21-30 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? కాకపోతే లీగల్ అండ్ సీఏకి మాత్రం 32 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాయితీలు కూడా ఉంటాయి. సో, ఇప్పుడు మనం సాలరీస్ చూసుకున్నట్లయితే బేసిక్ పే వచ్చేసి రూ. 88,635 అనమాట. ఓకే. ఇది బేసిక్ పే. సో, గ్రాస్ సాలరీ చూసుకున్నట్లయితే ఏ క్లాస్ సిటీస్‌లో 1.26 లాక్ వరకు ఉంటుంది. ఓకే. సో, పెన్షన్, ఎల్టీసీ, మెడికల్ లోన్స్, ఇంకెన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, దీంట్లో మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్‌లో క్వాలిఫైయింగ్ ఓన్లీ. ఓకే. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వాలి. సో, మెయిన్స్‌లో ఆబ్జెక్టివ్ ఉంటది. ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటది. సో, ఈ డిస్క్రిప్టివ్ అనేది చాలా ముఖ్యం. ఓకే. సో, ఇంటర్వ్యూ అనేది ఫైనల్ మెరిట్ మెయిన్స్ ఉంటాయి కదా! సో, అవి ప్లస్ ఇంటర్వ్యూ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రూ. 85 ప్లస్ జీఎస్టీ. అదర్స్‌కి 700 ప్లస్ జీఎస్టీ. సో, ఈ పేమెంట్ అనేది ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ మనము ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే, సో, మనం ఎల్ఐసి వెబ్‌సైట్ www.licindia.inలో సో, 16థ్ ఆగస్ట్ నుంచి 8థ్ సెప్టెంబర్ మధ్యలో ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. సో, మల్టిపుల్ ఫార్మ్స్ ఇస్తే లాస్ట్ వన్ మాత్రమే వాలిడ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసినట్లయితే ఎప్పుడైతే మీరు లాస్ట్‌గా అప్లోడ్ చేస్తారో అదే వాలిడ్ అనమాట. ఓకే. అంటే ఒకవేళ వాళ్ళు ఎడిటింగ్ కనుక ఛాన్స్ ఇస్తే మీరు ఆ అప్లికేషన్ అనేది ఫైనల్‌గా ఎడిట్ చేస్తారు కదా! సో, అదే ఫైనల్ అవుతుంది అన్నట్టుగా ఈ జాబ్ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఓకే. సో, ఫ్రెండ్స్, సో, ఓవరాల్‌గా ఈ జాబ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈవెన్ నోటిఫికేషన్ అనేది మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి రిక్రూట్మెంట్ 2025కి సంబంధించినటువంటి షార్ట్ డీటెయిల్స్. సో, ఎలిజిబుల్ అయితే తప్ప అప్లై చేయకండి. ఓకే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.